బీజేపీ ఎంపీ నవనీత్ రాణా కౌర్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. హైదరాబాద్ లో 15 సెకండ్ల సమయం ఇస్తే ఓవైసీ బ్రదర్స్ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఆ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ అసద్. ఎక్కడికి రావాలో చెప్పాలంటూ ఎంపీ నవనీత్ ను ప్రశ్నించారు. ఎంపీ నవనీత్ కామెంట్స్ పై సీఎం రేవంత్ స్పందించారు. ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. छोटा बोलता है कि पुलिस को 15 मिनट हटा दो, तो हम दिखाएंगे बोले कि क्या कर सकते हैं। छोटे को मेरा कहना है, तेरे को 15 मिनट लगेंगे छोटे, और हमको सिर्फ 15 सेकंड लगेंगे। 15 सेकंड पुलिस को हटाया, 15 सेकंड अगर पुलिस को हटाया तो छोटे को बड़े को ये पता नहीं लगा कहां से आया और कहां को गया। सिर्फ 15 सेकंड लगेंगे हम लोगों को, किसी नाम मंच पे आ गए। और एक मोहतरमा है कहां से, महाराष्ट्र से। 15 सेकंड हमको दो, छोटे बड़े को गायब कर देते। अरे मोहतरमा, छोटे को बहुत समझा के रोक के रखा, छोड़ दूं क्या? और एक बार अगर छोटा निकल गया तो किसी बाप को नहीं सुनता उन्हें सिवाय मेरे। समझा के मियां ठहरो, जरा ठहरो, 2 दिन है, छोड़ दो। जाके बैठ गया तो मैं मुमताज खान बैठते, हम भी आम खाते हुए। ఇవాళ ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ గడ్డ మీదనే అమిత్ షా గారు ఉన్నారు. రేపు నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా, నరేంద్ర మోడీని, మీ పార్లమెంట్ సభ్యురాలు, మీ పార్టీ నాయకురాలు 15 సెకండ్ల సమయం ఇస్తే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని అంతు చూస్తామన్నారు. మీరు సమర్థిస్తున్నారా? మీరు శిక్షిస్తారా? ఒకవేళ మీరు సమర్థించకపోతే తక్షణమే మీ పార్టీ నుంచి బహిష్కరించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో బీజేపీలు బిచ్చమెత్తుకున్నట్లు ఓట్లు కొల్లగొట్టాలని ఏదైతే ఆలోచన చేస్తుండ్రో ఇది దుర్మార్గమైన ఆలోచన. అందుకే మిత్రులారా, బీజేపీని తిప్పి కొట్టాలి. బీజేపీ